ప్రతిపక్షం అనే ఒక వార్తాపత్రికల్లో వచ్చింది. గ్రామాల్లో శివాజీ విగ్రహాలు, దేశభక్తి ముసుగులో హిందూ కాషాయీకరణం. సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని కేవలం ఒక వర్గానికి మాత్రమే వెనుకొసుకొచ్చే వీర సెక్యులర్ పోస్టులపై హిందువులు కామెంట్స్ లో తమ భావాలను మొహమాటం లేకుండా ధైర్యంగా వ్యక్తపరుస్తున్నారు. ఇలా వ్యక్తపరిచే వాళ్ళలో మహిళలు కూడా ఉండడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఏం హిందూ శౌర్యానికి ప్రతీక అయిన హిందూ రాజు శివాజీ విగ్రహం పెడితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడితే వీరికి వచ్చిన నొప్పేంటి? శివాజీ విగ్రహాలు ఈ దేశంలో కాక చైనా, పాకిస్తాన్ లో పెట్టాలా? జనాభాతో సంబంధం లేకుండా వీధికొకటి చర్చీలు లేస్తున్నప్పుడు క్రైస్తవీకరణ అనే మాట వినబడదు. ఎక్కడికక్కడ ఒక దిమ్మ కట్టేసి ఆకుపచ్చ గుడ్డ కప్పేసి ఆక్రమిస్తున్నప్పుడు ఇస్లామీకరణ అని అనిపించదు ఈ ఎర్రోళ్ళకి? అదేంటో ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు ఏం చేసినా తప్పే, ప్రతిదానికి ఎందుకు వచ్చిన గొడవ అని ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా ఉన్న సాధారణ హిందువులు కూడా మీరు సెక్యులర్ ముసుగులో కేవలం హిందువులపై దాడి చేస్తూ ఉండడం గమనించారు. అందుకే గట్టిగా స్పందిస్తున్నారు. నిజంగా భారతీయ సర్వమత సమాభావన అని పూర్తిగా నమ్మే హిందువులు కూడా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అంటే లోపం ఎక్కడ ఉందో ఆత్మవిమర్శన చేసుకోండి. మీ పాత రోజులు మారిపోయాయి. గతంలో లాగా ప్రతిదానికి హిందూ సంస్థలను తిడితే ఉపయోగం లేదు. అటువైపు నుంచి కూడా ధీటుగా సమాధానాలు వస్తాయి. మర్చిపోకండి. తస్మత్ జాగ్రత్త.